మండల కేంద్రంలో రైతు నేస్తం ట్రేడర్స్ ప్రొపరేటర్ బొల్లం సత్యం యాదవ్ షాప్లో ఉన్నాం మనం. ఈరోజు పత్తి గింజలు పలు రకాల కంపెనీలు వందల రకాల పత్తి గింజల ప్యాకెట్లు లభ్యతలో ఉన్నాయి. నమస్కారం అండి, నా పేరు నరేష్. నేను మా శ్రీరామ్ రైతు జెనెటిక్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. సో మా దాంట్లో ఇప్పుడు ఒక కొత్త రకం వచ్చింది, రైతులకు అనుకూలమైన మంచి రకం వచ్చింది. ఇది ఏంటంటే ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి నీళ్ళనైనా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఎట్లా ఉంటుందంటే ఒక 10 రోజులు వర్షాలు కొంచెం అటు ఇటు అయినా కూడా బెట్టను బాగా తట్టుకొని ఊడ పూత రాలకుండా చాలా బాగుంటుంది, చాలా ముందు రకం. సో రైతులకు గత సంవత్సరంలో మేము ఇచ్చినాము, ఒక దగ్గర ఒక 500 ప్యాకెట్లు మునుగోడులో ఇచ్చినాము. చాలా వరకు ఇచ్చిన ఫార్మర్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎకరానికి 15 నుంచి 20 కాను 18 క్వింటాలు అయితే వచ్చినాయి. 15 క్వింటాలు అయితే అందరికి కామన్గా వచ్చినాయి. ఎటువంటి నీళ్ళైనా కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది మీడియం నుంచి బిగ్ బౌల్ అన్నట్టు. ఏంటంటే ఎటువంటి నీళ్ళైనా కూడా సౌడు నేల కానీ ఎర్ర నేలలు కానీ బ్లాక్ సైడ్లో కానీ ఎల్లనైనా వేసుకోవచ్చు. సో ఇంకొక వెరైటీ ఉంది, ఇది కూడా కొత్త వెరైటీయే. దీన్ని మేము ఓన్లీ బ్లాక్ సైడ్స్ అంటే నల్ల భూములలో కానీ బలమైన నీళ్ళల్లో కానీ ఇది వేసుకుంటే రైతుకు చాలా బాగుంటుంది. దీనికి కొంచెము వాటర్ కొంచెం అవసరమై ఉంటుంది, ఎందుకంటే దీన్ని క్యారెక్టర్స్ అట్లా ఉంటుంది. దీన్ని ఏంటంటే కాయ లావ్ వస్తుంది బాగా మేజర్గా, పత్తి మంచిగా పగులుతుంది. ఎకరానికి 5 మంది కూలి వాళ్ళు పట్టే దగ్గర ఇక్కడ 3తోనే అయిపోతుంది. దీంట్లో స్పెషల్ పిక్కింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది, వేసిన రైతు మర్చిపోడు. సో ఇది వాటర్ ఉన్న వాళ్ళకు ప్లస్ బలమైన నీళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది 029 అనేది ఇది అందరికి తెలిసిన వెరైటీ. ఇది గత 5 సంవత్సరాల నుంచి మేము మార్కెట్లో సేల్ చేస్తున్నాము, చాలా బాగుంది. సో ఏంటంటే ఎప్పటికప్పటికి రైతులకు మనం మంచి నాణ్యమైన విత్తనాలు మనం అందించే ఉద్దేశంతో ఇప్పుడైతే 6001 ఇదైతే చాలా మంచి వెరైటీ, వేసుకోవచ్చు. మీరు కూడా చెప్పండి. దీని యాజమాన్య పద్ధతులు ఎట్లుంటాయి? మామూలుగా ఎకరానికి ఇది 2 నుంచి 3 ప్యాకెట్లు వేసుకోవాలి. సాలు పత్తి వేసుకోవచ్చు, డబ్బా పత్తి వేసుకోవచ్చు. మేజర్గా సాలు పత్తికి బాగా పనిచేస్తుంది. దీని క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయంటే కింద నుంచి పై వరకు సమానమైన కాయలు ఉంటాయి. కింద ఏ విధంగా కాయ సైజు ఉందో పై కొమ్మ వచ్చేంత వరకు కూడా అదే సైజు కాయ మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు గులాబీ రంగు పురుగు చాలా బాగా ఉంది కదా, సో అది కంట్రోల్ కాదు. కాకపోతే అది వచ్చేలోపు మనం 2 క్రాపులు తీసుకోవచ్చు. 2 సార్లు అయిపోతుంది. ఫస్ట్ టైము సెకండ్ టైంలో మొత్తం మనకు దగ్గర 15 క్వింటాల వరకు 10 క్వింటాల్ అనేది యావరేజ్, 15 క్వింటాల వరకు మనకు వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.